హాయ్ ఫ్రెండ్స్, ఉరుములు మెరుపులతో పెద్ద వాన పడుతున్నప్పుడు మనం చెట్ల కింద ఉండకూడదని అంటారు. కానీ ఆ సమయంలో చెట్లే ఒక వింత కాంతితో మెరుస్తాయని మీకు తెలుసా? తుఫాను వస్తున్నప్పుడు చెట్లు విద్యుత్తును విడుదల చేస్తూ గాలిని శుభ్రం చేస్తున్నాయని శాస్త్రవేత్తలు తాజాగా కనిపెట్టారు. 70 ఏళ్ల నాటి ఈ మిస్టరీని పెన్ స్ట్రీట్ శాస్త్రవేత్తలు ఎలా ఛేదించారో, ఆ మెరిసే చెట్ల రహస్యం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ పరిశోధనను అమెరికాలోని పెన్ స్ట్రీట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందం నిర్వహించింది. ప్రొఫెసర్ విలియం బ్రూన్, పరిశోధకుడు ప్యాట్రిక్ మ్యాక్ఫార్లాండ్ నేతృత్వంలోని టీం ఒక ప్రత్యేకమైన వ్యాన్లో అత్యాధునిక టెలిస్కోపులతో అమెరికా తూర్పు తీరమంతా తిరిగి ఈ నిజాన్ని కనిపెట్టారు. వీరి పరిశోధన వివరాలు జియోఫిజికల్ రీసెర్చ్ లెటర్స్లో ప్రచురితమయ్యాయి. అసలు ఈ వింత కాంతి ఏంటి? దీన్ని శాస్త్రవేత్తలు కరోనా డిశ్చార్జ్ అని పిలుస్తారు. తుఫాను మేఘాల్లో ఉండే నెగిటివ్ ఛార్జ్ భూమిపై ఉండే పాజిటివ్ ఛార్జ్ను ఆకర్షిస్తుంది. ఈ పాజిటివ్ ఛార్జ్ చెట్ల ద్వారా పైకి ప్రయాణించి ఆకుల చివర్లో వద్ద ఒక వింతైన కాంతిని విడుదల చేస్తుంది. ఇది సాధారణ కంటికి కనిపించదు, కానీ యూవీ కెమెరాలో స్పష్టంగా మెరుస్తూ కనిపిస్తుంది. ఈ మెరుపుల వల్ల మనకు కలిగే లాభం ఏంటి? ఆకుల చివర్ల నుండి వెలువడే ఈ విద్యుత్ కిరణాలు గాలిలోని నీటి ఆవిరిని విడగొట్టి హైడ్రాక్సిల్ అనే అణువులను సృష్టిస్తాయి. ఈ హైడ్రాక్సిల్ అణువులు గాలిలోని కాలుష్యాన్ని, ముఖ్యంగా భూమిని వేడి చేసే మిథేన్ గ్యాస్ను తరిమి కొడతాయి. అంటే తుఫాను సమయంలో చెట్లు ఒక పెద్ద నేచురల్ ఎయిర్ ప్యూరియర్గా మారి గాలిని శుభ్రం చేస్తున్నాయన్నమాట. శాస్త్రవేత్తలు ఈ పరిశోధన కోసం ఫ్లోరిడా అంతా తిరిగినా దొరకని సాక్ష్యం చివరకు నార్త్ కరోలినాలోని ఒక పార్కింగ్ లాట్లో దొరికింది. అక్కడ ఒక స్విట్ గమ్ చెట్టు మీద ఏకంగా 859 సార్లు ఇలాంటి విద్యుత్ మెరుపులను వారు రికార్డు చేశారు. ఒక్కో మెరుపు సెకన్ కాలం కంటే తక్కువ సమయం ఉన్న కొన్ని సెకన్ల పాటు ఆ చెట్టంతా విద్యుత్తో దగదగలాడిపోయింది. ఈ విద్యుత్ మెరుపుల వల్ల ఆకుల చివరిలో చిన్నపాటి గాయాలవుతున్నట్లు శాస్త్రవేత్తలు గమనించారు. అయితే ఇది చెట్ల ఆరోగ్యానికి మంచిదా కాదా అనే విషయంపై ఇప్పుడు పరిశోధనలు జరుగుతున్నాయి. చెట్లు ఈ ప్రక్రియను అలవాటు పడి దీని ద్వారా వాతావరణం నుండి ఏవైనా ప్రయోజనాలు పొందుతున్నాయా అనే కోణంలో బయాలజిస్టులతో కలిసి విచారణ జరుపుతున్నారు. చూశారుగా, ప్రకృతి తనను తాను ఎలా శుద్ధి చేసుకుంటుందో. తుఫాను సమయంలో మెరిసే ఈ చెట్లు పర్యావరణ సమతుల్యతలో ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నాయో సైన్స్ నిరూపించింది. ఈ సరికొత్త నేచర్ స్టోరీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.